ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి. వారు పోతే వీరు, వీరు పోతే వారు అంటూ వస్తూనే ఉన్నారు. వీరికి అభివృద్ధి అనేది సాధ్యం కాదా? చెయ్యరా? అసలు పట్టించుకోరా? ఇలా కక్షపూరిత రాజకీయాలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చైన్ సిస్టమ్ లాగా చేసుకుంటూ పోతూనే ఉంటారా? ఏంటి సార్ ఇది? నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి కొంత భాగం విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అయితే తెలంగాణలో హైదరాబాద్ ఉన్నందువల్ల ఆల్రెడీ అక్కడ చాలా వరకు హైదరాబాద్లో డెవలప్మెంట్ జరిగినందువల్ల ఇక్కడ ఆ, ఆ, సంవత్సర ఆదాయం గవర్నమెంట్కి ఎక్కువ ఉన్నందువల్ల అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నందువల్ల ప్రస్తుతానికి ఎన్ని అప్పులు చేసినా మరి తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాలు చేపట్టి వాటికి డబ్బు ఖర్చు పెట్టిన, ఉదాహరణకి ఆర్టీసీ ఫ్రీ సర్వీస్ కానీ, లేకపోతే రైతులకి రుణాలు మాఫీ కానీ 2 లక్షల వరకు, ఇంకా అటువంటి ఎన్ని పథకాలు చేసినా కూడా ప్రస్తుతానికి ఆ తెలంగాణలో నడిచిపోతుంది. అయితే ఈ మధ్య ఈ హైడ్రా డిమాలిషన్స్ వల్ల కొంత రియల్ ఎస్టేట్లో డెవలప్మెంట్ తగ్గిందని కూడా మనం వింటున్నాం. అయితే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి వేరు. దానికి సపరేట్ క్యాపిటల్ లేదు. ఇప్పుడు అమరావతిని క్యాపిటల్గా చేయాల్సిన బాధ్యత అందరి మీద వచ్చింది. 15,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారు. దాన్ని రుణంగా ఇస్తున్నారా లేకపోతే ఉచితంగా ఇస్తున్నారా వేచి చూడాలి. దాంతోపాటు ఈ వరదల వల్ల చాలా ఇబ్బందులు పడి ప్రస్తుతమే నార్మల్సీ వచ్చింది. దానివల్ల రియల్ ఎస్టేట్ రంగంలో రేట్లు యథాతథంగా ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే రేట్లు పెరిగినాయో అవన్నీ తగ్గిపోయి ఆ రియల్ ఎస్టేట్ రంగంలో మామూలు రేట్లు ప్రస్తుతానికి ఉన్నాయి. అదేవిధంగా ఈ లడ్డు వివాదం ఒకటి చాలా మంది మనోభావాల్ని దెబ్బతినేటట్టుగా చేసింది. దాంతోపాటు ముఖ్యంగా ఈ ప్రభుత్వం కూడా రీజన్ రివెంజ్ చేస్తుందా? ఎన్నికల్లో ఏదైతే అధికారంలో రావడానికి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు పనిచేసాయో, మరి ఈ ప్రభుత్వం చేసే పనుల్లో కూడా ఈ రీజన్ రివెంజ్ అనేది, అంటే గత ప్రభుత్వ పాలసీలు, గత ప్రభుత్వంలో ఉన్న అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని, ప్రభుత్వంలో ఉన్న పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద చర్యలు కొన్ని సందర్భాల్లో చట్టబద్ధంగా, కొన్ని సందర్భాల్లో చట్టానికి వ్యతిరేకంగా చేస్తే దాని ఫలితం ఏంటి? నిన్నగాక మొన్న, అది నిన్ననే సుప్రీంకోర్టులో ఈ లడ్డూకి సంబంధించి మీరు 18వ తారీఖే ఎందుకు కల్తీ జరిగిందని చెప్పారు. మరి తర్వాత కదా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. కాన్స్టిట్యూషనల్ అథారిటీస్లో ఉండేవాళ్ళు తొందరపడి ఎందుకు చేశారు అని అడగడం జరిగింది. అదేవిధంగా అనేక పథకాలు, ఉదాహరణకి 4,000 రూపాయలు మొదటి నెల నుంచే ఇస్తాను, 7,000 రూపాయలు మొదటి నెలలో ఇవ్వటం ఓల్డ్ ఏజ్ పీపుల్కి. అదేవిధంగా సూపర్ 6 పథకాలు అమలు జరిపే విషయంలో కానీ, పిల్లలకి ప్రతి వాళ్ళకి 15,000 రూపాయలు ఎడ్యుకేషన్లో ఇచ్చేది కానీ, ఉచిత బస్సు కూడా స్త్రీలకి ఏర్పాటు చేసే విధానం కూడా, పెద్ద ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇలా అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి విధి విధానాలు నిర్వహించుకోకుండా అప్పులు చేస్తూ, గత ప్రభుత్వం చేసిన అప్పుల కంటే ఎక్కువ అప్పులు చేసి కేవలం సంక్షేమానికే డబ్బు కనుక ఖర్చు పెడితే, మరి ఏదైతే అభివృద్ధి కోసం మేము కొన్ని పనులు చేసి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చే ఆదాయాన్ని సంపాదించి అప్పులు తీరుస్తాము అన్న మాటలు వృధా అయిపోతాయి, నీటి మీద రాసినట్టుగా మనం భావించవచ్చు. కాబట్టి వెనువెంటనే అధికారంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు చెప్పినటువంటి పథకాల గురించి కానీ, లేకపోతే చేస్తానన్న పనుల గురించి కానీ, ఉదాహరణకి స్త్రీలు చాలామంది మిస్సింగ్ అయ్యారు, వాళ్ళందరినీ సెర్చ్ చేసి పట్టుకొని వచ్చి వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి చేరుస్తామని అన్నారు. ఒక్క స్త్రీని చేశారు, మిగతా వాళ్ళ సంగతి ఏంది, పరిస్థితి ఏంది? మరి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది? మరి అదేవిధంగా కొంతమంది అధికారులు దాని అధికారిని దుర్వినియోగం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటికి సంబంధించి చట్ట పరిధిలో ఏ చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రామకృష్ణరాజు మీద జరిగినటువంటి దాడికి సంబంధించి అనేక విధాలుగా తప్పుడు నిర్ణయాలు అప్పుడు జరిగినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాటికి సంబంధించి సరైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? మరి అదేవిధంగా రీజన్ రివెంజ్ కింద
అవసరం ఉన్నా లేకపోయినా కొంత పోలీస్ పవర్ని వాడుతున్నట్టుగా వచ్చే క్రిటిసిజాన్ని ఎలా ఆపగలరు? అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు దానికి సంబంధించి అటు మెట్రో ట్రైన్ కానీ, లేకపోతే హార్బర్స్ ఏర్పాటు చేయడంలో కానీ, లేదా ల్యాండ్లెస్ పూర్కి ల్యాండ్ ఇవ్వడంలో కానీ, పేదవాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వడంలో కానీ, లేకపోతే విద్యార్థులకి తగు సదుపాయాలని అంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే కాకుండా ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ని నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేసుకునేదానికి మంచి స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? స్కిల్ డెవలప్ చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించేదానికి ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు? తర్వాత ఇండస్ట్రియలిస్ట్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్రస్తుతం బేరీ చేసుకొని ఎంత దాకా తీసుకొచ్చారు, ఇంకెంత తీసుకురావాలనే దాని మీద ఎందుకు ఒక పథకం రచించుకొని ప్రజలకు ముందుగా తెలియజేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకెళ్ళలేకపోతున్నారు? ఒక పక్కన ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ళని జనసేనలో చేర్చుకుంటున్నారు, అటు ఒంగోలులో కానీ ఇతర ప్లేసెస్లో కానీ. దాని ద్వారా జనసేన డెవలప్ అయ్యి మరి తెలుగుదేశానికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే తట్టుగా కొన్ని భావనలు వస్తున్నప్పుడు ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా బీజేపీతో జతగూడి ముందుకెళ్తాయా లేదా? అదేవిధంగా 4 రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తద్వారా రాహుల్ గాంధీ అధికారంలో వచ్చే అవకాశం ఉన్నప్పుడు రాహుల్ గాంధీ చేసిన ప్రామిస్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ మేము స్పెషల్ స్టేటస్ ఇస్తానని కనుక ఒప్పుకుంటే దాని ఫలితంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ ఎంపీలు కానీ, అటు బీహార్లో నితీష్ కుమార్ కానీ వాళ్ళ ఎంపీలు కానీ అక్కడ కూడా స్పెషల్ స్టేటస్ గురించి డిమాండ్ ఉంది, అది చేయటం లేదు. కాబట్టి వాళ్ళందరూ కలిసి కట్టుగా సపోర్ట్ చేస్తే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయా? అదే జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునరుజ్జీవం చేసుకునేదానికి అవకాశం ఉందా? అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతోటి సఖ్యతతో ఉండి మళ్ళా తన అధికారంలోకి వచ్చేదానికోసం జనసేనని వదులుకొని కాంగ్రెస్ పార్టీతో కలిసి జత చేసి ముందుకెళ్తాడా? ఇటువంటి విషయాలన్నీ, ఇటువంటి సమస్యలన్నీ ఉన్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలనే ఒక ఆలోచనలోనే పనిచేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో తక్కువ మంది పనులు చేస్తారు, ఆ చేసేవాళ్ళు కూడా ప్రతి రోజు చేయరు, వారానికి 3 రోజులు 4 రోజులు పనిచేస్తారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో కొంచెం తెలివితేటలతోటి ఎక్కువ మంది ఎక్కువ రోజులు పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి అవకాశం ఎక్కువగా అక్కడ కనపడుతుంది. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో గవర్నమెంట్ తీసుకుపోయే అనేక చర్యల యొక్క ప్రభావం వల్ల ఆంధ్ర రాష్ట్ర వైభవానికి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మంచిగా జరిగి ఆంధ్ర రాష్ట్రం తగు రీతిన అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను. నమస్కారం.